దావీదు బిడ్డ జబ్బుపడినప్పుడు దావీదు ఏమి చేసెను? ఉపవాసముండి దేవుని బతిమలాడెను. దావీదు బిడ్డ చనిపోయినప్పుడు దావీదు ఏమి చేసెను? దేవుని మందిరమునకు పోయి మొక్కి తన ఇంటికి వచ్చి భోజనం చేసెను. చనిపోయిన బిడ్డ విషయంలో దావీదు నిరీక్షణ ఎటువంటిది? నేను వాని యొద్దకు పోదును గాని వాడు నా యొద్దకు రాడు అని నిరీక్షణ కలిగి ఉన్నాడు. బత్షెబకు పుట్టిన కుమారునికి దావీదు ఏమని పేరు పెట్టెను? సొలొమోను. దేవుడు దావీదును ప్రేమించి ఎవరిని పంపెను? నాతాను ప్రవక్తను. నాతాను సొలొమోనుకు పెట్టిన పేరు ఏమిటి? యెదీద్యా. యెదీద్యా అనగా అర్థం ఏమిటి? యెహోవాకు ప్రియుడు. హెబ్రోనులో దావీదుకు పుట్టిన కుమారులు ఎవరు? అమ్నోను, కిల్యాబు, అబ్షాలోము, అదోనియా, షెఫట్య, ఇత్రెయాము. అబ్షాలోము సహోదరి పేరు ఏమిటి? తామారు. అమ్నోను ఎవరిని మోహించెను? సహోదరి అయిన తామారును. అమ్నోను మిత్రుడు ఎవరు? యెహోనాదాబు. యెహోనాదాబు తండ్రి ఎవరు? షిమ్యా. షిమ్యా ఎవరు? దావీదు సహోదరుడు. బహు కపటము గలవాడు అని ఎవని గురించి వ్రాయబడింది? యెహోనాదాబు గురించి. గొర్రెల బొచ్చు కత్తిరించు కాలమున రాజకుమారులను విందునకు పిలిచినది ఎవరు? అబ్షాలోము. సహోదరుని చంపిన దావీదు కుమారుడు ఎవరు? అబ్షాలోము. సహోదరుని చంపిన తరువాత అబ్షాలోము ఏ రాజునొద్దకు పారిపోయెను? గెషూరు రాజు. గెషూరు రాజు పేరు ఏమిటి? తల్మయి. తల్మయి తండ్రి పేరు ఏమిటి? అమీహుదు. అబ్షాలోము పారిపోయి గెషూరులో ఎంతకాలం ఉండెను? 3 సంవత్సరములు. గెషూరు నుండి యెరూషలేమునకు అబ్షాలోమును ఎవరు తీసుకొని వచ్చెను? యోవాబు. యోవాబు యుక్తిగల ఏ ఊరి స్త్రీని దావీదు నొద్దకు పంపెను? తెకోవ స్త్రీని.